వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. జగన్ కి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఖర్చు చూస్తుంటే అధికారులు షాక్ అవుతున్నారు. ప్రజాధనాన్ని ఈ విధంగా ఖర్చు చేయవచ్చా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. అసలేం జరిగింది తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ నౌ. ఏపీని వైసీపీ 2019 నుంచి 2024 వరకు పాలించింది. ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేసినా సీక్రెట్ గా ఉంచేది, బయటకు రాకుండా చూసేది అప్పటి యంత్రాంగం. కొందరు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం రాలేదు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ విలాసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీతంగా కేవలం ₹1 మాత్రమే తీసుకునేవారు. జగన్ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. ఎన్టీఆర్ తర్వాత ఈ విధంగా తీసుకున్న వారిలో జగన్ మాత్రమేనని తెగ డప్పు కొట్టారు. టీడీపీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. అందులో కీలక విషయాలు బయటపెట్టింది. 20 లక్షలు ఖర్చు కాని హెలికాప్టర్ నిర్మాణం కోసం ఏకంగా 8,60,00,000 కేటాయించారట. ఏ రేంజ్ లో జల్సాలు చేశారో రాసుకొచ్చింది. ప్రపంచంలో ఏ నియంత ఇలాగ చేసి ఉండరేమోనని రాసుకొచ్చింది. ప్రజాసేవ చేయాలని అధికారం ఇస్తే దాన్ని అడ్డుపెట్టుకుని ఎంతకు తెగించారో కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇంటి చుట్టుపక్కలే కాదు, హెలికాప్టర్ ఎక్కే చోట జనం కనిపించకూడదని ప్రత్యేకంగా హెలీప్యాడ్ నిర్మించారని రాసుకొచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన ఖర్చును ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది కూటమి సర్కార్. కేవలం ఎగ్ పఫ్స్ కోసం దాదాపు 3,62,00,000కు పైగా ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసి ఏపీ ప్రజలు షాక్ అయ్యారు. ఇక పేపర్ పెన్ ఖర్చుల కోసం ఏకంగా 9,84,00,000 ప్రజాధనం వృధా చేశారని బయటపెట్టింది కూటమి సర్కార్. అందుకు సంబంధించి జీవోను కూడా బయటపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక తాడేపల్లి ప్యాలెస్ కోసం ఇంటి చుట్టూ ఇనప కంచె నిర్మాణం చేశారు. దానికి ఖర్చు అక్షరాల 12,85,00,000 రూపాయలు. కంచె బరువు ఈశాన్య బరువు పెరిగిందని పండితులు చెప్పడంతో దాన్ని తొలగించే పనిలో పడ్డారట. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ₹1 జీతం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అంటున్నారు. మాజీ సీఎంకు సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. జగన్ ఖర్చులన్నీ చూసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆలోచనను మార్చుకున్నట్లు కొందరు చెబుతున్నారు. అందుకోసమే జీతం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని అంటున్నారు. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.